ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. ఆప్షన్ ఏ సగటు ఆదాయం, ఆప్షన్ బి మొత్తం సంస్థల ఆదాయం, ఆప్షన్ సి మొత్తం వ్యక్తుల ఆదాయం, ఆప్షన్ డి విదేశీ ఆదాయం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సగటు ఆదాయం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి సూచిక హెచ్డి పరిగణలోకి తీసుకునే అంశాలు. ఆప్షన్ ఏ పోషకాహారం, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి వైద్యం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల బడ్జెట్లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం. ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యా విప్లవం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి అస్సాం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2013 మానవ అభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం డాలర్లలో. ఆప్షన్ ఏ 5170, ఆప్షన్ బి ఇక్కడ డాలర్స్, ఆప్షన్ బి $3285, ఆప్షన్ సి $2566, ఆప్షన్ డి $1817. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ 3285. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రతి విద్యార్థి పాఠశాలలో గడిపే సంవత్సరాలు. ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 10.3, ఆప్షన్ సి 10.5, ఆప్షన్ డి 10.7. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక ఆరోగ్య సదుపాయాలు విద్యా సౌకర్యాలు తగినంత ఉన్నప్పుడు. ఆప్షన్ ఏ మానవ సూచిక స్థాయి పెరుగుతుంది, ఆప్షన్ బి శిశు మరణాలు తక్కువగా ఉంటాయి, ఆప్షన్ సి మానవ అభివృద్ధి సూచిక స్థాయి తగ్గుతుంది, ఆప్షన్ డి సామాజిక అవసరాలు తీరుతాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఉండుటకు కారణం. ఆప్షన్ ఏ వ్యక్తులు వేరు కాబట్టి, ఆప్షన్ బి జీవన పరిస్థితులు వేరు కాబట్టి, ఆప్షన్ సి అభిప్రాయ భేదాల్లో భేదాలు ఉండటం, ఆప్షన్ డి ఆలోచనలో మార్పు ఉండటం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆదాయ రీత్యా ప్రస్తుతము భారతదేశపు స్థితి. ఆప్షన్ ఏ ఎక్కువ ఆదాయం గల దేశం, ఆప్షన్ బి తక్కువ ఆదాయం గలది, ఆప్షన్ సి మధ్యస్థ ఆదాయం గలది, ఆప్షన్ డి అత్యధిక ఆదాయం కలది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు, ఆప్షన్ బి అభివృద్ధి లక్ష్యాలు ఎల్లప్పుడూ ఒకరినొకరు అభినందించుకునే విధంగా ఉంటాయి, ఆప్షన్ సి ప్రజల అభివృద్ధి లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి, ఆప్షన్ డి అవేవి సరైనవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్. వేరువేరు వ్యక్తులు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి లేని గ్రామీణ రైతులకు అభివృద్ధి ఆకాంక్ష. ఆప్షన్ ఏ మెరుగైన కూలీ, ఆప్షన్ బి భూస్వాములు కలవాలనుకోవడం, ఆప్షన్ సి విలాసవంతమైన జీవితం, ఆప్షన్ డి ప్రభుత్వ ఉద్యోగం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాధార రైతుల ఆకాంక్ష. ఆప్షన్ ఏ వాహనాలు కొనడం, ఆప్షన్ బి ప్రభుత్వ ఉద్యోగం, ఆప్షన్ సి సకాలంలో వర్షాలు, ఆప్షన్ డి భూముల కొనుగోలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్,
అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉండకపోవచ్చు. దీనికి కారణం ఆప్షన్ ఏ ఆలోచనలు వేరువేరుగా ఉండటం, ఆప్షన్ బి వివిధ ప్రాంతాలలో ఉండుట, ఆప్షన్ సి ఆకాంక్షలు కోరికలు వేరువేరుగా ఉండటం, ఆప్షన్ డి విరుద్ధమైన కోరికలు ఉండటం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచిని పరిశీలిస్తే వేట సేకరణ మొదలైన ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఆప్షన్ ఏ 2 lakhs, ఆప్షన్ బి 1,50,000, ఆప్షన్ సి 10,000, ఆప్షన్ డి 12,000. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2 lakhs. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచిని పరిశీలిస్తే వ్యవసాయం మొదలై ఎన్ని సంవత్సరాలయ్యింది? ఆప్షన్ ఏ 5,000 సంవత్సరాలు, ఆప్షన్ బి 4,000 సంవత్సరాలు, ఆప్షన్ సి 12,000 సంవత్సరాలు, ఆప్షన్ డి 400. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రైట్ ఆన్సర్ 12,000 years. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచిని పరిశీలిస్తే పారిశ్రామికీకరణ మొదలైన ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 200, ఆప్షన్ సి 500, ఆప్షన్ డి 400. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి. ఇక్కడ 16 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కుడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించిన రాష్ట్రం? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రైట్ ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, కుడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడి ప్రజలు అడ్డుకోవడానికి కారణం? ఆప్షన్ ఏ విద్యుత్ మిగులు ఉండుట, ఆప్షన్ బి భూములు కోల్పోవడం, ఆప్షన్ సి రేడియో ధార్మిక, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రేడియో ధార్మిక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ బ్యాంకు నివేదిక 2012లో డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలు, తక్కువ ఆదాయ దేశాలు? ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 12,000, ఆప్షన్ సి 12,600, ఆప్షన్ డి 1,035. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 2012లో అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలు, తక్కువ ఆదాయ దేశాలు? ఆప్షన్ ఏ 850, ఆప్షన్ బి 1000, ఆప్షన్ సి 1050, ఆప్షన్ డి 1035. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, దేశాలను పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికము? ఆప్షన్ ఏ తలసరి ఆదాయం, ఆప్షన్ బి జాతీయ ఆదాయం, ఆప్షన్ సి జాతీయోత్పత్తి, ఆప్షన్ డి కుటుంబ ఆదాయం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జాతీయ ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్, 2012లో పంజాబ్ తలసరి ఆదాయం? ఆప్షన్ ఏ 55,000, ఆప్షన్ బి 45,000, ఆప్షన్ సి 78,000, ఆప్షన్ డి 65,000. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2012లో హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయం? ఆప్షన్ ఏ 65,000, ఆప్షన్ బి 55,000, ఆప్షన్ సి 35,000, ఆప్షన్ డి 74,000. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, శిశు మరణాలు అంటే? ఆప్షన్ ఏ పుట్టిన ప్రతి 1000 మంది పిల్లలు 6 నెలలలోపు మరణించే వారి సంఖ్య, ఆప్షన్ బి పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం లోపు మరణించే వారి సంఖ్య, ఆప్షన్ సి పుట్టిన కొన్ని గంటలకు మరణించే పిల్లల సంఖ్య, ఆప్షన్ డి తల్లి గర్భంలోనే మరణించే పిల్లల సంఖ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాస్యత శాతం వీరిలోని అక్షరాస్యతను తెలుపుతుంది? ఆప్షన్ ఏ 14 సంవత్సరాల లోపు వయసు గల వారిలోని అక్షరాస్యతను తెలుపుతుంది, ఆప్షన్ బి ప్రభుత్వ పాఠశాలలో చదివే
వారి అక్షరాస్యతను తెలుపుతుంది. ఆప్షన్ సి 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది. ఆప్షన్ డి 5 సంవత్సరాల లోపు వయసు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ అభివృద్ధి సూచికలో తలసరి ఆదాయంతో పాటుగా క్రింది వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి ఆరోగ్యం, ఆప్షన్ సి ఆయు ప్రమాణం, ఆప్షన్ డి ఇవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మానవ అభివృద్ధి నివేదిక 2013లో భారత స్థానం ఆప్షన్ ఏ 123, ఆప్షన్ బి 136, ఆప్షన్ సి 102, ఆప్షన్ డి 149. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మానవ అభివృద్ధి నివేదిక 2013లో శ్రీలంక స్థానం ఆప్షన్ ఏ 65, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 80, ఆప్షన్ డి 92. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ మానవ అభివృద్ధి నివేదిక 2013లో పాకిస్తాన్ స్థానం ఆప్షన్ ఏ 105, ఆప్షన్ బి 95, ఆప్షన్ సి 146, ఆప్షన్ డి 157. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ మానవ అభివృద్ధి సూచికలో మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి మయన్మార్, ఆప్షన్ డి శ్రీలంక. రైట్ ఆన్సర్ వచ్చేసి